పాఠాలు చెప్పాల్సిన పంతులు పీకల దాకా తాగేసి పడుకున్నాడు. కొమరం భీం జిల్లాలో వాగు ఉధృతి జనాలకు తప్పని తిప్పలు. పెద్దపల్లి జిల్లాలో బాలుడిపై వీధి కుక్కల దాడి. ఏపీలో జూనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ. ఇలాంటి అప్డేట్స్ ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్కముఖం వేశారు. ఈ ఘటన కొమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. జైనూరు మండలం సుకుత్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్ దగ్గర పడిపోయాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల నివేదికతో ఎస్జిటి విలాస్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు. కొమరం భీం జిల్లా కెరిమెరి మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బాబేజూరి గ్రామ పంచాయతీ పరిధిలో గోండుగూడ గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ పిల్లలు, ఆశ్రమ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ప్రతిరోజు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో వాగునీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అటుగా ప్రయాణం చేయాలంటేనే ఉనికిపోతున్నారు. వాగుపై ఎలాంటి వంతెన లేకపోవడంతో గ్రామస్తులు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పలువురు జూనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గా వెయిటింగ్ లో ఉన్న రోనంకి కుర్మనాథ్ కి పోస్టింగ్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా మేఘస్వరూప్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవస్తవను నియమించింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యశ్వంత్ కుమార్ రెడ్డి నియమించడంతో పాటు ఐటీడీఏ పార్వతీపురం ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కూడా యశ్వంత్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా తిరుమాని శ్రీపూజ, సిఎల్ఏ కార్యాలయం జాయింట్ సెక్రటరీ విజిలెన్స్ గా కల్పశ్రీ, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బాచు స్మరణ్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.